మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాదాపు 20 సంవత్సరాల క్రితము 2004లో మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి కార్యక్రమం నుంచే ప్రతిష్ఠించబడి నిత్య ధూపదీప నైవేద్యములతో వెలుగొందుతూ ఈ సంకల్ప విఘ్నేశ్వర ఆలయము భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి నెల కూడా సంకష్టహర చవితి వ్రతము, అదేవిధంగా గణపతి నవరాత్రులలో గణపతి హోమము, శివపార్వతుల కళ్యాణము, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజున గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యవాచనము, శివపార్వతుల కళ్యాణం జరిగింది. గణపతి హవనము కూడా మరి కాసేపట్లో నిర్వహించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఎవరైతే ఈ సంకల్ప విఘ్నేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా భక్తితో ధ్యానించి ప్రార్థిస్తారో ఖచ్చితంగా వారి కోరికలన్నీ కూడా నెరవేరుతూ స్వామివారు వారిని కటాక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి మహాగణపతి హవనము ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి అందరూ స్వామివారికి బోల్ గజానన భగవానికి. ఆ ఇనుముకు ఉన్ను మరి అక్కడ ఉన్న యంత్రానికి ఎందుకు ఇనుముతో నిర్మాణం చేయరంటే అక్కడ ఉన్న పంచలోహ యంత్రం అనేది ఏ దేవాలయంలో ప్రతిష్ఠించిన దేవుణ్ణైనా ముఖ్యంగా యంత్రమే ముఖ్యమైనది. మీరు ఏ విగ్రహాన్ని పెడుతున్నామో చూసుకోవడానికి అక్కడ విగ్రహం కనబడుతూ ఉంటుంది. గణపతి గుడి, శివాలయమా, వైష్ణవాలయమా, ఈ విధంగా మనము ఆ దేవుణ్ణి చూడడానికి మాత్రమే యంత్రం అనేది కనబడదు మాకు. కానీ ఆ యంత్రానికి బలం రావాలి అని అంటే మరి అర్చక స్వామి మాత్రమే నిత్యము అభిషేకం చేస్తూ ఉంటేనే ఆ విగ్రహం నుంచి జాలువారే నీరు అనేది యంత్రానికి చేరుకుంటుంది. ఆ మంత్రయుక్తంగా ఏదైతే చేసే అభిషేకం ఉంటుందో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి పుణ్యం అనేది, ఫలితం అనేది లభిస్తూ ఉంటుంది. ఇది అంతా ప్రకృతిలో లభించేవే. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవి మనం తయారు చేసేటివి కావు. ఈ ప్రకృతిలో లభించేదాన్ని మళ్ళీ ఈ ప్రకృతిని పుట్టించింది ఎవరు? దేవుడే. మరి మళ్ళీ అతనికే దాన్ని సమర్పిస్తున్నాము. ఆ సమర్పణ లోపల మనం చేసే చిన్న తప్పే హిందూ ధర్మం అనేది నిలబడాలి. హిందువులందరూ కూడా మరి దేవాలయాల్లోకి రావాలి. దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరించబడాలి. దేవాలయంలో ఉండే అర్చకులు కూడా వారు తమ పోషణార్థమై మరి ప్రతిరోజు ఉపవాసం ఉంటూ దేవుడిని కొలుస్తూ వచ్చే భక్తుల కోరికలను తీరుస్తూ, అంటే ఆ భోజనానికి మరి దక్షిణ వేసినా వేస్తున్నా కానీ శతమానం భవతి అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే 1000 సంవత్సరాల పాటు కూడా కలకాలము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో అందరూ ఉండాలి అని చెప్పి మరి అర్చకుడు దీవెన ఇస్తూ ఉంటాడు. అలాంటి మన ధర్మాన్ని కాపాడడానికి, మన హిందుత్వాన్ని కాపాడడానికి ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు ఈ వినాయక నవరాత్రులు అనేది మొదలుపెట్టినారు. అయితే ఆ రోజుల్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు లేకుండే. అంతా మట్టికి సంబంధించిన రేగడి మట్టితో తయారు చేసిన విగ్రహాలు మాత్రమే ఉండేవి. అప్పుడు మరి ఈ మట్టితో చేసిన విగ్రహాలను పూజిస్తేనే మనకు ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకనంటే ఏ విగ్రహంలోనైతే ఇనుము కలిసి ఉంటుందో ఆ విగ్రహం పనికి రాదు. ఎందుకనంటే ఇక్కడ ఒక దేవాలయంలో దేవుని ప్రతిష్ఠించాలి అంటే గర్భగుడి అంటాము. అంటే తల్లి గర్భం ఎట్లాంటిదో, మరి తల్లి గర్భంలో శిశువు ఏ విధంగానైతే పవిత్రంగా ఉంటాడో, అంటే ఏ మహిళలు అంటావు. ఇంతకుముందు కరోనా సమయం లోపల మరి తల్లి గర్భంలో ఉన్న శిశువు కరోనా రాలేదు.